సాధించింది. ఈ సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించినటువంటి కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, గెలిచిన అభ్యర్థులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేము కరీంనగర్లో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ. మేము మంచి ఆలోచన, ఒక అర్థం ఉంటుంది దానికి. కానీ అక్రమ బంధం అనేది ఎప్పుడు ఉండదు, మధ్యలో నాశనం అయిపోతుంది. అది ప్రేమ బంధానికి అక్రమ బంధానికి తేడా తెలుసుకోవాలి మనం. కాబట్టి వీళ్ళ ముగ్గురిది అక్రమ బంధం. రేవంత్ రెడ్డి గారు అన్నారు చాలాసార్లు మరి ఫెవికాల్ బంధం అని. నేను అంటున్నా, మీది బీఆర్ఎస్ది ఎంసీల్ బంధం. ఫెవికాల్ అంటే కేవలం వైట్ ద్రవ పదార్థమే. అది ఎంసీల్ అంటే రంగురంగులతోని ప్లాస్టిక్ పైపులను అంటు పెట్టచ్చు, ఐరన్ పైపులను అంటు పెట్టచ్చు. అంత ఎంసీల్ బంధం. ఎం అంటే ఎంఏ పార్టీ, ఆ బంధం వీళ్ళది. వీళ్ళ బంధానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఏ పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే, కరీంనగర్లో ప్రజలందరి ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, అభ్యర్థుల కష్టము, మా కార్యకర్తల యొక్క కష్టార్జితం ఫలితంగా ఈ భారీ విజయాన్ని భారతీయ జనతా పార్టీ సాధించింది. ఈ సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించినటువంటి కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, గెలిచిన అభ్యర్థులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేము కరీంనగర్లో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ. మేము మంచి ఆలోచన, ఒక అర్థం ఉంటుంది దానికి. కానీ అక్రమ బంధం అనేది ఎప్పుడు ఉండదు, మధ్యలో నాశనం అయిపోతుంది. అది ప్రేమ బంధానికి అక్రమ బంధానికి తేడా తెలుసుకోవాలి మనం. కాబట్టి వీళ్ళ ముగ్గురిది అక్రమ బంధం. రేవంత్ రెడ్డి గారు అన్నారు చాలాసార్లు మరి ఫెవికాల్ బంధం అని. నేను అంటున్నా, మీది బీఆర్ఎస్ది ఎంసీల్ బంధం. ఫెవికాల్ అంటే కేవలం వైట్ ద్రవ పదార్థమే. అది ఎంసీల్ అంటే రంగురంగులతోని ప్లాస్టిక్ పైపులను అంటు పెట్టచ్చు, ఐరన్ పైపులను అంటు పెట్టచ్చు. అంత ఎంసీల్ బంధం. ఎం అంటే ఎంఏ పార్టీ, ఆ బంధం వీళ్ళది. వీళ్ళ బంధానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఏ పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే, కరీంనగర్లో ప్రజలందరి ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, అభ్యర్థుల కష్టము, మా కార్యకర్తల యొక్క కష్టార్జితం ఫలితంగా ఈ భారీ విజయాన్ని భారతీయ జనతా పార్టీ సాధించింది.
ఈ సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించినటువంటి కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, గెలిచిన అభ్యర్థులందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేము కరీంనగర్లో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ మేము. మంచి ఆలోచన, ఒక అర్థం ఉంటుంది దానికి. కానీ అక్రమ బంధం అనేది ఎప్పుడు ఉండదు, మధ్యలో నాశనం అయిపోతుంది అది. ప్రేమ బంధానికి అక్రమ బంధానికి తేడా తెలుసుకోవాలి మనం. కాబట్టి వీళ్ళ ముగ్గురిది అక్రమ బంధం. రేవంత్ రెడ్డి గారు అన్నారు చాలాసార్లు మరి ఫెవికాల్ బంధం అని. నేను అంటున్నా, మీది బీఆర్ఎస్ది ఎంసీల్ బంధం. ఫెవికాల్ అంటే కేవలం వైట్ ద్రవ పదార్థమే అది. ఎంసీల్ అంటే రంగురంగులతోని ప్లాస్టిక్ పైపులను అంటు పెట్టచ్చు, ఐరన్ పైపులను అంటు పెట్టచ్చు. అంత ఎంసీల్ బంధం. ఎం అంటే ఎంఏ పార్టీ, ఆ బంధం వీళ్ళది. వీళ్ళ బంధానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఏ పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే, కరీంనగర్లో ప్రజలందరి ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, అభ్యర్థుల కష్టము, మా కార్యకర్తల యొక్క కష్టార్జితం ఫలితంగా ఈ భారీ విజయాన్ని భారతీయ జనతా పార్టీ సాధించింది. ఈ సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించినటువంటి కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలకు,